హాయ్ గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. సో మనము అర్థమెటిక్ క్లాసెస్లో భాగంగా పెర్సెంటేజ్ టాపిక్ చెప్పుకుంటున్నాం. ఈ పెర్సెంటేజ్లో మనకు ఆల్రెడీ మేబీ 6 పార్ట్స్ అయిపోయినట్లున్నాయి. 7th పార్ట్. ఈ 7th పార్ట్లో మనం ఏం చెప్పుకోబోతున్నాము అంటే మోడల్ నెంబర్ 7కి సంబంధించి ఒక 4 క్వశ్చన్స్ మాట్లాడదాము. ఓకేనా? ఈ మోడల్ నెంబర్ 7లో ఒక 4 క్వశ్చన్స్ చెప్పుకుందాం. అందులో ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి అమ్మా. If the length of the cuboid is increased by 10%, breadth is increased by 11.11% and height is increased by 12.5%, then what is the percentage change its volume అన్నాడు. అమ్మ ఇది తెలుగులో క్వశ్చన్ మీరే రాసుకోవాలి. జస్ట్ తెలుగులో నేను క్వశ్చన్ అయితే చెప్తాను, రాసుకోండి. అంటే ఒక ఘనము యొక్క పొడవు 10%, వెడల్పు 11.11%, అలాగే ఎత్తు 12.5% పెంచిన దాని ఘన పరిమాణంలో మార్పు శాతము ఎంత? అది వీడియో పాజ్ చేసి తెలుగులో క్వశ్చన్ రాసుకోండి అమ్మా. ఇప్పుడు చూద్దాం. మనకి ఇది మెథడ్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అంటే 10%, 11.11%, 12.5%, ఎల్ ఒక 100, 50 లేదా 25 ఇలా తీసుకొని చేయాలంటే మనకు కొంచెం కష్టంగానే ఉంటుంది. షార్ట్ కట్ ఏంటనే చూద్దాం. సో ప్రతిదానికి ఒకటే షార్ట్ కట్ అమ్మా, జాగ్రత్తగా ఫాలో అయిపోవడమే మీరు. స్టార్టింగ్, ఎండింగ్. ఓకేనా? మరి ఇప్పుడు ఎల్బిహెచ్. సో ఎల్ ఏమి ఇచ్చాడు చూడండి. ఫస్ట్ 10%. 10 అంటే ఫ్రాక్షన్ 1/10 అమ్మ. మరి ఇది ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్? ఇంక్రీజ్, పెరిగింది. కాబట్టి స్టార్టింగ్ 10, ఇంక్రీజ్ పెరిగింది కాబట్టి రెండింటిని యాడ్ చేయాలి. 10 + 1 11. నెక్స్ట్ బి, బెర్త్ ఏమైంది చూడండి. 11.11%. 11.11%. సో 11.11% అంటే ఫ్రాక్షన్ ఎంతమ్మా? 1/9 ఇంక్రీజ్ అయ్యింది. 1/9 ఇంక్రీజ్ అయ్యింది కాబట్టి 9 ఒరిజినల్. ఇంక్రీజ్ కాబట్టి పెంచాలి 10. నెక్స్ట్ ఎల్బిహెచ్, హైట్. హైట్ ఏమైంది చూడండి. హైట్ అనేది 12.5%. సో 12.5% అంటే ఫ్రాక్షన్ వాల్యూ ఎంతమ్మా? 1/8. ఫ్రాక్షన్స్ మీకు తెలుసుకోవాలి ఖచ్చితంగా. సో 1/8 అనేది ఇంక్రీజ్ కాబట్టి స్టార్టింగ్ వాల్యూ 8, ఎండింగ్ 8 + 1 9. ఓకే, ఏమైనా క్యాన్సిల్ అవుతాయా చూడండి. 9కి 9 క్యాన్సిల్, 10కి 10 క్యాన్సిల్, రిమైనింగ్ మిగిలింది 8, 11. సో డిఫరెన్స్ చూసుకోండి. 11కి 8కి డిఫరెన్స్ ఎంతమ్మా? 3. అంటే 3/8 ఇంటూ 100 వేయచ్చు. లేదా ఏం చెప్పుకున్నాము? 3/8 అంటే 3 × 1/8 రాసుకోవచ్చు. 3 ఇంటూ మరి 1/8 ఫ్రాక్షన్ వాల్యూ మనకి ఇక్కడే ఉంది. ఎంత? 12.5. సో మల్టిప్లై చేయండి. 3 5s are 15, 1 5, 3 2s are 6 + 7, 3 1s are 3. అంటే 37.5%. ఏంటది? దాని యొక్క వాల్యూమ్, ఘన పరిమాణంలో మార్పు. ఓకేనా? సో ఇదే క్వశ్చన్కి మరలా వాల్యూస్ మార్చి చూద్దామమ్మా. ఓకే, అదే క్వశ్చన్కి వాల్యూస్ మార్చేసి రాసాను చూడమ్మా. ఇంక్రీజ్డ్ బై 16 and 2/3%, ఇంక్రీజ్డ్ బై 14 and 2/7%, అండ్ హైట్ ఇంక్రీజ్డ్ బై 12 and 1/2%. అంటే వాల్యూస్ మాత్రమే ఇక్కడ మార్చాను. అంటే మీకు ప్రాక్టీస్ కోసం సేమ్ వాల్యూస్, అంటే వాల్యూస్ మార్చేసి సేమ్ క్వశ్చన్ మరోసారి చేద్దాం. సో జాగ్రత్తగా చూడండి అమ్మా. ఎల్ ఫస్ట్ లెంత్, పొడవు అనేది మనకి ఎంత ఇచ్చాడు? ఇంక్రీజ్డ్ బై 16 and 2/3%. మరి 16 and 2/3% అంటే ఫ్రాక్షన్ వాల్యూ ఎంతమ్మా? 1/6 తెలియాలి. ఇంక్రీజ్ కాబట్టి సైన్, ఈ సింబల్ రాయండి. సో స్టార్టింగ్ 6, ఇంక్రీజ్ 6 + 1 7. ఓకే. సెకండ్, బ్రెత్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 14 and 2/7%. మరి దీనికి ఫ్రాక్షన్ వాల్యూ ఎంతమ్మా? 1/7 ఇంక్రీజ్డ్ కాబట్టి 7 + 1 విల్ బి 8. ఫ్రాక్షన్ వాల్యూస్ మీకు ఖచ్చితంగా వచ్చి ఉండాలి. రాకపోతే స్టార్టింగ్ క్లాస్లో చెప్పాను. ఒకసారి స్టార్టింగ్ క్లాస్ అనేది డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. దయచేసి అది ముందు చూశాక ఇది చూడండి, క్లియర్గా మీకు అర్థమవుతుంది. హైట్ ఎంత వచ్చి 12 and 1/2%. అంటే దీని ఫ్రాక్షన్ వాల్యూ ఎంతమ్మా? 1/8.
ఓకేనా, ఇది కూడా ఇంక్రీజ్డ్. అంటే స్టార్టింగ్ 8 ఎండింగ్ వచ్చేటప్పటికి 8 + 1 విల్ బి 9. ఏమైనా క్యాన్సిల్ అవుతాయా? 7కి 7 క్యాన్సిల్, 8కి 8 క్యాన్సిల్, రిమైనింగ్ 6 అండ్ 9. సో డిఫరెన్స్ ఎంతమ్మా? 6కి 9కి 3 బై ఒరిజినల్ వాల్యూ 6 ఇంటూ 100%. మరి మీరు ఇలా చేయనవసరం లేదు, ఏం చెప్పాను? 3/6 అంటే 3 ఇంటూ 1/6, 3 ఇంటూ 1/6 ఫ్రాక్షన్ వాల్యూ ఎక్కడే ఉంది చూడండి. 16 అండ్ 2/3 అన్న 16.66 అన్న ఒకటే, 16.66. మల్టిప్లై చేయండి. 3 6 ఆర్ 18, 1 8, మరలా 3 6 ఆర్ 18 + 1 19, 1 9, మరలా 3 6 ఆర్ 18 + 1 19, 9 1, 3 1 ఆర్ 3 + 1 4, 49.98% అనేది దాని యొక్క వాల్యూమ్లో మార్పు శాతము. ఓకేనమ్మా, ఈ విధంగా ఏది ఇచ్చినా ఇక్కడ చూడండి, మీకు దీర్ఘ చతురస్రం ఇవ్వచ్చు, చతురస్రం ఇవ్వచ్చు, దీర్ఘఘనం ఇవ్వచ్చు, ఘనం ఇవ్వచ్చు, అలాగే ఇంకా శంకు కూడా ఇవ్వచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్ increased by 25%, then by what percentage its area will be increased? ఓకేనా, ఎంత ఇంక్రీజ్ అవుతుందో చూడండి అమ్మా. తెలుగులో క్వశ్చన్ చెప్తాను, రాసుకోండి అమ్మా. ఒక వృత్తము, సర్కిల్ అమ్మ, ఇక్కడ ఒక వృత్తము యొక్క వ్యాసార్థం అనేది 25% పెంచినా అప్పుడు దాని ఏరియా అంటే వైశాల్యం అనేది ఎంత పెరుగుతుంది అని అడిగాడు, లేదా వైశాల్యములో మార్పు శాతము ఎంత అన్నాడు. సేమ్ క్వశ్చన్ అమ్మా, ఫస్ట్ స్టార్టింగ్ ఎండింగ్. సో ఏమిచ్చాడు? సర్కిల్ యొక్క ఏరియా మనకు తెలుసు πr². పైని కాన్స్టెంట్ కాబట్టి పక్కన పెట్టండి, r². అంటే సేమ్ ఏ మోడల్లో ఇది మనకు వస్తుంది? స్క్వేర్ చెప్పుకున్నాం కదా, చతురస్రం a² కదా, a ఇంటూ a, ఆ ప్లేస్లో ఇక్కడ r², r ఇంటూ r. సో r ఇక్కడ మనకి ఎంత ఇచ్చాడు చూడండి అమ్మా, 25% ఇంక్రీజ్. సో 25% ఇంక్రీజ్. 25%కి ఫ్రాక్షన్ ఎంతమ్మా? 1/4. స్టార్టింగ్ వాల్యూ 4, ఎండింగ్ వాల్యూ 5. 4 + 1 విల్ బి 5. సో ఇది r. మరి ఏరియా మనకి r² కదమ్మా, అంటే 4² ఎంత? 16, 5² ఎంత? 25. డైరెక్ట్గా వేస్తాను ఇక్కడ 4 5 మరలా వేసి 4 4 జర చేయలే, డైరెక్ట్గా 4² 16, 5² 25. సో డిఫరెన్స్ ఎంత చూడండి, 16కి 25కి డిఫరెన్స్ 9/16 ఇంటూ పర్సంటేజ్ అయ్యొచ్చు, లేదంటే 1/16కి ఫ్రాక్షన్ ఎంతమ్మా? 9/16 = 9 ఇంటూ 1/16 రాసుకోవచ్చు. 9 ఇంటూ 1/16 అంటే ఎంతమ్మా? 6.25. 1/16 అంటే 6.25. మల్టిప్లై చేయండి. 9 5 45, 4 5, 9 18, 4 22, 2 2, 9 6 54, 2 56. సో 56.25% అనేది దాని యొక్క వైశాల్యములో మార్పు శాతము లేదా పెరిగింది అని చెప్పుకుంటామమ్మా. ఓకేనా? మరి ఇదే క్వశ్చన్కి వాల్యూస్ మార్చి రాద్దాం. ఈ 25% ఇచ్చాడు, ఇక్కడ ఒక 20% ఇద్దాం. ఈ 20% ఇచ్చేటప్పుడు ఎంత అవుతుందో చూద్దామమ్మా. ఒకసారి 20% అంటే ఇక్కడ చేంజ్ చేసేయండి అంతే. 20% అంటే ఫ్రాక్షన్ వాల్యూ ఎంత అవుతుంది? 1/5 అవుతుంది. ఓకేనా? సో 1/5 అంటే ఇప్పుడు ఏమైంది? ఇంక్రీజ్ అయ్యింది. సో ఇంక్రీజ్ కాబట్టి ఇది స్టార్టింగ్ వాల్యూ 5, ఇంక్రీజ్ 5 + 1 విల్ బి 6. ఓకేనా? మరి ఇప్పుడు ఏం చేయాలి? ఏరియా కాబట్టి స్క్వేర్ చేయాలి. ఎందుకు? మనకి సర్కిల్ యొక్క స్క్వేర్ πr², పై కాన్స్టెంట్ r². ఇక్కడ మనకు వచ్చిన వాల్యూ r. ఇది r² అంటే 5 5 ఆర్ 25, 6 6 ఆర్ 36. ఓకేనా? మరి 25కి 36కి డిఫరెన్స్ ఎంతమ్మా? 11. ఇప్పుడు 11 కాబట్టి 11/25 ఇంటూ 100. ఇది 1/25 ఫ్రాక్షన్ వాల్యూ వేసుకోవచ్చు 4%, లేదా 25 1s ఆర్ 25 4s ఆర్ 11 4s ఆర్ 44% డైరెక్ట్గా రాయొచ్చు. ఇది ఓకే. ఇదే మోడల్లో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ద కోన్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 25% and height is increased by 10%, then what is the percentage change in area అన్నాడు. తెలుగులో క్వశ్చన్ చెప్తాను రాసుకుంటామా. ఒక కోన్ ఇచ్చాడు మనకి ఇక్కడ, అంటే శంకువు. ఒక శంకువు యొక్క ఏంటంటే మార్చాడు ఎత్తు. ఒక శంకువు యొక్క ఎత్తు 25% పెంచాడు. అలాగే దాని యొక్క తెలుగులో చెప్తాను, క్వశ్చన్ రాసుకోండమ్మా. ఇక్కడ మనకు ఒక కోన్ ఇచ్చాడు, ఒక శంకువు. కోన్ అంటే శంకువు. ఓకే, తెలుగులో చెప్తాను, క్వశ్చన్ రాసుకోండి. ఒక శంకువు యొక్క వ్యాసార్థం అనేది 25% పెంచాడు. అలాగే దాని యొక్క ఎత్తు 10% పెంచాడు. అయితే దాని వైశాల్యంలో మార్పు శాతము ఎంత అన్నాడు. ఓకేనమ్మా, ఇది మనం మెథడ్ చేస్తే చాలా పెద్దది అయిపోతుంది. మనం షార్ట్ కట్ ఏం చెప్పుకున్నాం, స్టార్టింగ్ అండ్ ఎండింగ్. ఏంటండి ఇచ్చాడు, రేడియస్ ఇచ్చాడమ్మా ఆర్. ఎంత ఇచ్చాడు, 25%, అంటే ఫ్రాక్షన్ 1/4 చూసుకోండి. ఓకేనా, మరి ఇంక్రీజా డిక్రీజా, ఇంక్రీజ్. సో ఒరిజినల్ వాల్యూ 4, ఇంక్రీజ్ కాబట్టి 4 + 1 విల్ బి 5. ఓకే, నెక్స్ట్ ఏం ఇచ్చాడు, హైట్ h ఈజ్ ఈక్వల్. ఇప్పుడు హైట్ ఎంత ఇచ్చాడు, 10%. ఏమి ఇచ్చాడు, 10%. ముందుగా 10%కి ఫ్రాక్షన్ 1/10. ఇది కూడా ఇంక్రీజ్, పెరిగింది కాబట్టి ఒరిజినల్ వాల్యూ 10 + 1 విల్ బి 11. ఏమవుతుంది చూడండి, మనకి 5 1s are 5 2s are 4 2s are 8 11 1s are 11. సో చేంజ్ ఎంత వచ్చిందమ్మా, 8కి 11కి డిఫరెన్స్ ఎంత, 3. అంటే 3/8 కాబట్టి ఇంటూ 100% అని వేయచ్చు. లేదనుకుంటే ఏం చెప్పాము, 3/8 అంటే వాల్యూ డైరెక్ట్గా రాయొచ్చు. సో ఎలా రాస్తాం, 3 × 1/8. 3 × 8 అంటే ఎంతమ్మా, 1/8 వాల్యూ తెలియాలి. అందుకే మీకు షార్ట్ కట్ చెప్పాను. 1/2 అంటే 50, అందులో ఆఫ్ 1/4 అంటే 25, ఇందులో ఆఫ్ 4 2s are 8 కదమ్మా, కాబట్టి 12.5. ఇలా మీకు ఇది వచ్చేయాలి. ఇది మీకు ఏమైనా రాకపోతే ఫస్ట్ క్లాస్లో ఈ పర్సంటేజెస్ చెప్పాను, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఆ ఫస్ట్ క్లాస్ ముందుగా చూడండి. సో 3 × 12.5, 3 5s are 15 1 5, 3 2s are 6 + 1 7, 3 1s are 3. సో 37.5% అనేది మనకి మార్పు. ఓకేనా, మరి ఇదే క్వశ్చన్ వాల్యూస్ మార్చి చూద్దాం. చూడండమ్మా, ద రేడియస్ ఆఫ్ ద కోన్ ఈజ్ డిక్రీజ్డ్ బై 20% అండ్ హైట్ ఈజ్ డిక్రీజ్డ్ బై 16 and 2/3%. దెన్ వాట్ ఈజ్ ద పర్సంటేజ్ చేంజ్ ఇట్స్ ఏరియా. ఒక శంకువు యొక్క వ్యాసార్థం అనేది 20% తగ్గింది. అలాగే దాని యొక్క ఎత్తు 16 and 3/3 తగ్గించాము. అయితే దాని వైశాల్యంలో వచ్చే మార్పు శాతము ఎంత, లేదా దాని వైశాల్యంలో తగ్గుదల శాతము ఎంత అనేది క్వశ్చన్. సో ఏం చేయాలమ్మా, సేమ్ ప్రొసీజర్, స్టార్టింగ్ ఎండింగ్. ఏంటంటే ఇచ్చాడు, రేడియస్ ఇచ్చాడు, r = 20%. 20%కి ఫ్రాక్షన్ వాల్యూ 1/5. సో 1/5 అంటే ఇక్కడ 5 డిక్రీజ్ అన్నాడు కాబట్టి 4. 5 - 1 విల్ బి 4 అమ్మ, డిక్రీజ్. తర్వాత హైట్ ఇచ్చాడు 16 and 2/3%. దీనికి ఫ్రాక్షన్ వాల్యూ ఎంత, 1/6. పర్సంటేజెస్ వచ్చేయాలి మీకు. 6 డిక్రీజ్ కాబట్టి 6 - 1 విల్ బి 5. ఓకేనా, సో 5 5 క్యాన్సల్, రిమైనింగ్ 6 and 4. 6కి 4కి డిఫరెన్స్ ఎంతమ్మా, 2. అంటే 2/6 × 100%. లేదా ఏం చెప్పాను, 2 × 1/6. 2 × 1/6 ఆల్రెడీ మనకి ఇక్కడ ఉంది. 16 and 2/3 అన్నా, 16.66 అన్నా ఒకటే. మల్టిప్లై చేయండి. 2 6s are 12, 2 1 2 6s are 12, 13 1 2 6s are 12, 1 3 2 1s are 2 + 3, 33.32% అనేది దాని యొక్క వైశాల్యములో మార్పు శాతము.
ఇదమ్మా మోడల్ నెంబర్ 7. సో నెక్స్ట్ మోడల్తో నెక్స్ట్ క్లాసులో కలుసుకుందాం. ఇది బాగా అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.